హాయ్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ వచ్చేసి రావిచేడు అండ్ సంతాపూర్ అనే రెండు విలేజెస్కి కరెక్ట్గా మధ్యలో ఉన్నాము. అంటే రావిచేడు 2 కిలోమీటర్స్ అండ్ సంతాపూర్ 2 కిలోమీటర్స్. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి కేశంపేట్ మండల్ కింద వస్తుంది. కేశంపేట్ మండల్ అంటే మనకి శ్రీశైలం హైవే నుంచి కనెక్ట్ అవుతుంది అండ్ ఆల్సో బెంగళూరు హైవే నుంచి కూడా కనెక్ట్ అవుతుంది. అండ్ ప్రజెంట్ నేనున్న లొకేషన్లో నాకు లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఒక నార్త్ ఈస్ట్ కార్నర్ 1 ఎకర్ ల్యాండ్ అనమాట. సో ఒక నార్త్ ఈస్ట్ కార్నర్ 1 ఎకర్ ల్యాండ్ నన్ను ఇప్పటికే చాలా మంది అడిగారు. అండ్ లాస్ట్ టైం నేను ఏవైతే నార్త్ ఈస్ట్ కార్నర్వి పోస్ట్ చేశానో ఇమ్మీడియట్లీ అంటే విత్ ఇన్ షార్ట్ టైం 1 వీక్ లోపల సేల్ అయిపోయినాయి ఎక్కువ మటుకు. సో ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే మనకి ఇదేమవుతుందంటే ఇది మన కడతల్ అంటే శ్రీశైలం హైవే నుంచి తర్వాత బెంగళూరు హైవేని కనెక్ట్ చేసే రోడ్ అనమాట ఇది. సో ఈ రోడ్లో మనకి బెంగళూరు హైవే వెళ్తేనేమో 23 కిలోమీటర్స్ వస్తుంది అండ్ శ్రీశైలం హైవే వెళ్తేనేమో 17 కిలోమీటర్స్ వస్తుంది. సో ఈ డిస్టెన్స్ అప్రాక్సిమేట్గా ఒక 40 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. అంటే మనకి కడతలు ఆ ప్లేస్లో ఇది కనెక్ట్ అవుతుంది 17 కిలోమీటర్స్లో అండ్ షాద్ నగర్లో 23 కిలోమీటర్స్ ఈ రోడ్డు కనెక్ట్ అవుతుంది. అండ్ టోటల్గా మనకి ఈ 1 ఎకర్లో ఏంటంటే ఒక గుంట తక్కువ ఉంది, అంటే 39 గుంటాస్ అనమాట. ఇది ఈస్ట్ రోడ్ ఇది. సో ఈస్ట్ రోడ్ ఏంటంటే ఇది జనరల్గా విలేజెస్కి వెళ్ళే రోడ్ అనమాట. ఇది అంటే నాట్ టెంపరరీ రోడ్, ఇది పర్మనెంట్ రోడ్ ఇది. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ అండ్ రోడ్ వచ్చేసి 60 ఫీట్ రోడ్డు నార్త్ ఫేసింగ్. సో నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాటు అండ్ కార్నర్ ప్లాటు దట్టు నార్త్ ఈస్ట్ కాబట్టి చాలా డిమాండ్ ఉంటుంది. ఒకవేళ ఎవరన్నా ఇంట్రెస్ట్ అనుకుంటే ఇమ్మీడియట్గా నేను ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. అండ్ ప్రస్తుతానికైతే దీంట్లో ఏమి లేదు అంటే ఇది ఏదైతే డివైడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ప్రజెంట్ బోర్ కూడా అవైలబుల్ లేదు. కాకపోతే ఏంటంటే మంచి కమర్షియల్ బిట్ అవుతుంది, లేదనుకుంటే మనకి రేపొద్దున ఒక ఫార్మింగ్ లాగా చేసుకొని చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టుకొని ఫామ్ హౌస్ అన్న కట్టుకోవచ్చు. లేదు 1 ఎకర్ ఫామ్ హౌస్ సరిపోదు అనుకుంటే డైరెక్ట్గా ఫార్మింగ్ చేసుకోవాలన్నా ఫార్మింగ్ చేసుకోవచ్చు. సో మల్టీపర్పస్ అనమాట. అంటే ప్రస్తుతానికి ఒక ఫార్మింగ్ లాగా ఫామ్ హౌస్ లాగా కట్టుకొని ఫ్యూచర్లో ఎప్పుడైతే ఈ రోడ్డు బాగా డెవలప్ అవుతుందో అప్పుడు కమర్షియల్ కింద వచ్చేస్తుంది అనమాట. సో నార్త్ ఈస్ట్ కార్నర్ కమర్షియల్ ప్రాపర్టీలో ఇప్పుడు మనం ఉన్నాము. అంటే ప్రజెంట్ కమర్షియల్ కాకపోయినా కూడా ఫ్యూచర్లో ఇదంతా కూడా ఖచ్చితంగా కమర్షియల్ అవుతుంది, ఎందుకంటే హైవేకి కనెక్ట్ ఉంది కాబట్టి. అండ్ హైవేనే కాకుండా 2 హైవేలుని ఈ రోడ్డు కనెక్ట్ చేస్తుంది. అండ్ ఫ్యూచర్లో ఇంకా రోడ్డు ఎక్స్టెన్షన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ రోడ్డు ఎక్స్టెన్షన్ అయినా కూడా మనకి పెద్దగా ఏమీ డిఫరెన్స్ రాదనమాట, ఎందుకంటే ఆల్రెడీ నేను క్యాల్కులేట్ చేశాను, టేప్ తోటి కొలిశాను రోడ్డు ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది, తర్వాత ఫ్యూచర్లో ఎంత కట్ అవుతుంది, ఇవన్నీ కూడా ఆల్రెడీ చెక్ చేసి వచ్చాను అనమాట. అండ్ ఇది మన ఎంటైర్ 1 ఎకర్ ల్యాండ్ అండ్ ఒక సైడ్ అంతా కూడా ఫెన్సింగ్ ఉంది, ఇంకొక సైడ్ ఏమో రోడ్డు ఉంది అండ్ 3 సైడ్స్ ఇంకొక ఫెన్సింగ్ వేసుకుంటే మనకి ప్రాపర్ సెటప్ అయిపోతుంది అనమాట. సో ఇది ప్లాట్ గురించి అండ్ ప్రైజింగ్ గురించి చాలామంది నాకు చాలా డిఫరెంట్ మెసేజెస్ కామెంట్స్ పెడుతున్నారు. సో ఇది ప్లాట్ గురించి చెప్పడం అయిపోయింది కాబట్టి సో కొంత నేను ఇప్పుడు నా గురించి అండ్ నా కంపెనీ గురించి చెప్తాను. సో ప్లీజ్ దయచేసి ఇది వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో నేను చేసే పని ఏంటంటే కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది నాకు, నేను కొన్ని కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉన్నాను అండ్ లాస్ట్ ఒక 8 మంత్స్ నుంచి ఓన్లీ ఫామ్ హౌసెస్ కడుతున్నాను అండ్ రిసార్ట్స్ ఒకటి కొనుక్కున్నాను అండ్ ఇవి నా పర్సనల్. సో గత 3 మంత్స్ నుంచి మనకి తెలంగాణలో ఎలక్షన్స్ జరగడం వల్ల నేను ఈ డీలింగ్స్ అనేది చేయట్లేదు అనమాట, ఎందుకంటే డీలింగ్స్ అనేది నా ఫస్ట్ వృత్తి కాదు ఇది. నేను ఎప్పుడైతే ఈ ఛానల్ స్టార్ట్ చేశానో సో ఈ ఛానల్కి సపోర్ట్ అవుతుంది, రేపొద్దున నేను ఫామ్ హౌసెస్ కట్టుకున్నప్పుడు నాకు సపోర్ట్ అవుతుంది అని చెప్పి ఓన్లీ కొన్ని చూజీగా సెలెక్టెడ్గా తెలిసిన వాళ్ళవి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ లాస్ట్ 3 మంత్స్ నుంచి నేను ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయలేదు అండ్ ఆల్సో ఈ ఎలక్షన్ మూమెంట్లో ఎంక్వైరీసే వస్తాయి కానీ ట్రాన్సాక్షన్స్ అవ్వవని కొన్ని కాల్స్ లిఫ్ట్ కూడా చేయలేదు. కాబట్టి మళ్ళీ నేను ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత వర్క్ రీస్టార్ట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు మీకు
ప్రీవియస్గా ఎవరైతే మీరు కాల్స్ లిఫ్ట్ చేయలేదు అనుకొని ఫీల్ అయ్యారో మళ్ళీ ఇప్పుడు కాల్స్ చేయండి. కొన్ని ప్రాపర్టీస్ సేల్ అయిపోయినాయి మెయిన్ వైల్, ఇంకా కొన్ని ప్రాపర్టీస్ నా వీడియోలో ఉన్న కొన్ని ప్రాపర్టీస్ ఇంకా అవైలబుల్లో ఉన్నాయి. కాకపోతే కొన్ని ప్రైజెస్ అయితే చేంజ్ అయినాయి. సో ఏ ప్రైస్ చేంజ్ అయినాయి, దేని గురించి మీరు కాల్ చేయాలనుకుంటున్నారో ఒకసారి క్లారిటీగా మీరు నాకు ఒక మెసేజ్ చేయండి, లేదంటే ఎనీ టైం కాల్ చేయండి. కాల్ లిఫ్ట్ చేయలేదు అన్న ఇదేం లేదు. అండ్ నేను చెక్ చేశాను, నా ఛానల్లో చాలామంది ఏవేవో కామెంట్స్ పెడుతున్నారు. ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, కామెంట్స్ పెట్టే ఖచ్చితంగా మ్యాక్సిమం పీపుల్ అంతా కూడా రియల్ ఎస్టేట్ పీపులే అని నాకు ఇద్దరు ముగ్గురికి క్రాస్ చెక్ చేస్తే నాకు తెలిసిందనమాట. ఇద్దరు ముగ్గురు కాదు, నేను చాలా మందిని క్రాస్ చెక్ చేస్తే తెలిసింది. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్గా నేను పర్టికులర్ ప్లేస్లో ఇక్కడ ప్రాపర్టీ ఇట్లా సేల్ చేస్తూ ఉన్నాను కదా. సో ఇదే ఏరియాలో ఉన్న వాళ్ళు కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఫేక్, ఇది ప్రాపర్ కాదు అని చెప్పి ఇట్లా కామెంట్స్ పెడుతున్నారు. సో కామెంట్స్ని ఇగ్నోర్ చేయండి, నన్ను చూడండి, నా ప్రొఫైల్ని చూడండి. అండ్ నా ప్రొఫైల్ కావాలంటే నా ఇన్స్టాగ్రాము హెచ్ఎస్ ప్రాపర్టీ ఇన్స్టాగ్రాము, అండ్ సునీల్ సక్సేనా అని చెప్పి ఒక ప్రాపర్ ఛానల్ ఉంది నాకు. నా ఛానల్లోకి వెళ్తే కంప్లీట్ నా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సునీల్ సక్సేనా హెచ్ఎస్ ప్రాపర్టీస్ అని గూగుల్లో కొట్టినా మా ఇంటి అడ్రస్తో సహా వస్తుంది, మాది సొంత హౌస్. సో ఎటువంటి ఫ్రాడ్ కాదు, అన్నీ క్లియర్గా ఉంటుంది. అండ్ నేను చేసే ప్రాపర్టీస్ కూడా అంతే క్లియర్గా ఉంటుంది. సో ఇది నా ప్రొఫైల్ గురించి నేను చెప్పదలుచుకున్నది. అండ్ ఇటువంటి ప్రాపర్టీస్కి అండ్ ఇంకా మంచి ప్రాపర్టీస్కి, అండ్ ఎందుకంటే ఇక్కడ చాలా ప్రాపర్టీస్ ఇప్పుడు అంటే లాస్ట్ ఈ 3 monthsలో నేను చేయని పెండింగ్ ఉన్నాయి అన్నీ కూడా చాలామంది నాకు ఇప్పుడు కాల్స్ చేసి నేను వాళ్ళందరినీ మళ్ళీ రెన్యువల్ చేసుకు ఉన్నాను. అంటే వాళ్ళ ప్రాపర్టీస్ కూడా ఇంకా చేసేది ఉంది, మంచి ప్రాపర్టీస్ ఇంకా వచ్చేది ఉంది. సో వీటన్నిటి గురించి మీకు ఏదన్నా ఫర్దర్గా తెలుసుకోవాలి, ఇంకా ఫర్దర్గా మీకు ఇది సరిపోదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ మీకు పనికి రావచ్చు. అండ్ దీని గురించి ప్రైజింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా జస్ట్ నాకు పింక్ చేయండి, లేదంటే కాల్ చేయండి ఎనీ టైం. సో ఇది ఈరోజుటి నార్త్ ఈస్ట్ కార్నర్ 1 acre వీడియో. అండ్ 1 acreకి 1 గుంట తక్కువ ఉంది, 39 గుంటాస్ ఉంది. అండ్ ఔటర్ రింగ్ రోడ్డు ఇక్కడ నుంచి అంటే పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి కరెక్ట్గా 28 kilometers కరెక్ట్గా ఈ లొకేషన్ నుంచి వస్తుంది. సో మనకి ఎటు నుంచి వెళ్ళినా కూడా కనెక్టివిటీ అయితే చాలా ఈజీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.